చిన్నాడా, ఈ నిజాన్ని దాచిపెట్టడానికి నీకు మనసులా ఒప్పిందిరా? ఏం కృష్ణ, ఇంట్లో వాళ్ళందరం నీకు అంత పరాయి వాళ్ళం అయిపోయావా? వదినా, అసలు ఏం జరిగిందో ఇన్స్పెక్టర్ మాకంతా చెప్పాడు. ఏరా, ఇంత బాధను నువ్వు ఒక్కడివే నీ గుండెల్లో దాచుకుని కుమిలిపోయావా? కన్నవాళ్ళం మాతో చెప్తే మేము తట్టుకోలేమనుకున్నావా? మాట్లాడవేం కృష్ణ? మీ అన్నయ్యకి అంత ప్రమాదం జరిగినా కూడా నాకెందుకు చెప్పలేదు? నన్ను క్షమించొదినా. నువ్వు సుమంగళిగా ఉండాలని వరలక్ష్మి వ్రతం చేస్తున్న రోజే అలా జరిగేసరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నోటుకొచ్చిన అబద్ధం చెప్పేశాను. వదినా, అర్చన నీకంటే చిన్నది కాబట్టి అలా చేయగలిగింది. నేను కన్నవాళ్ళం కాబట్టి ఆ పని చేయలేకపోతున్నావు అంతే రచినాడా. ఇద్దాడా, ఏమిట్రా నీకు ఇలా జరిగింది? అల్లుడు గారు, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి, మీ అందరం ఉన్నాం. అనవసరంగా దిగులు పెట్టుకోకండి బాబు. అర్చన, శుభవాణి వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజే ఇలా జరిగిందేమిటమ్మా? పేషెంట్ భార్య ఎవరమ్మా? నేనేనండి. ఈ పేపర్ మీద సంతకం చేయండి. సంతకమా? ఎందుకు? మిస్టర్ కృష్ణ, అంటే మీరు ఆపరేషన్ గురించి మీ వారితో చెప్పలేదా? ఆపరేషన్ అర్జెంట్ అన్నారు, అన్నీ రెడీ చేశారు. ఇక్కడికి వచ్చాక చెప్దామని. ఆపరేషన్ ఏమిటి డాక్టర్? మా అల్లుడు గారికి ఏమైంది? చెప్పండి డాక్టర్. జరిగిన యాక్సిడెంట్ వల్ల అతని వెన్నుముక విరిగిపోయింది. అందుకే వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం. డాక్టర్, ఆపరేషన్ అంటే రిస్కే, కానీ తప్పదు. ఇప్పుడు చేస్తే ఎప్పటికైనా కోలుకుంటాడు, లేకపోతే బతికినంత కాలం బెడ్ మీదనే ఉంటాడు.
సైన్ చేయమ్మా. సిస్టర్, పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. ఊరుకోమ్మా, అల్లుడికేమీ కాదు. తండ్రి, నా భర్తని రక్షించు, నా మాంగళ్యాన్ని కాపాడు. జీవితంలో ఇంకెప్పుడు నిన్ను ఏ కోరిక కోరను. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ ఆయన్ని మాత్రం క్షేమంగా ఉంచు తండ్రి. అర్చన,
మిస్టర్ రామ్, ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. మీ వెన్నుముక కూడా త్వరలోనే మామూలు పరిస్థితికి వస్తుంది. డాక్టర్ గారు, మా పెద్దాడికి ఎస్, నిజంగానే ఇవ్వాలే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇక మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు కదా? రావనే అనుకుంటున్నాను. ఎనీహౌ, అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది వరకటి కన్నా ఇప్పుడే అతనికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అర్థమైంది డాక్టర్. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటాం. మరో విషయం, తనంతట తానుగా కదలేడు కాబట్టి ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. అలాగే డాక్టర్ గారు, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మా వాణ్ణి పసిబిడ్డలా చూసుకుంటాను. మంచిదమ్మా. మిస్టర్ రాంప్రసాద్, ఆల్ ది బెస్ట్. కృష్ణ, కార్ రెడీ చేయనాయనా? అలాగే నాన్నగారు. అమ్మా అర్చన, అల్లుడు గారిని తీసుకురమ్మా. నాకెవరి సపోర్టు అవసరం లేదు, నేనే లేస్తాను. అర్చన, ఆ దిండు సరిగ్గా వేయమ్మా. ఇలా చేసేవేమిటయ్యా? ఇందుకేనా, నా బిడ్డని ఇలా చూడ్డానికేనా నేను ఇంకా బ్రతికుంది? అమ్మా, ఏంటమ్మా మాటలు? ఇప్పుడు అన్నయ్యకి ఏమైందని? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? ఇలాంటప్పుడు ధైర్యం చెప్పాలి గాని ఏమిటి దండపూర్ణ? ఇంకెక్కడ ధైర్యం అండి? పెద్దడిని ఇలా చూస్తూ ఉంటే నా ప్రాణం వాడు కొట్టుకుపోతుందండి. క్షేమంగా ఇంటికి చేరాడు, అదే చాలు మనకి. మావయ్య గారు, ఎందుకు బాధపడుతున్నారు? డాక్టర్ గారు ఏం చెప్పారో అప్పుడే మర్చిపోయారా? అవునమ్మా, కొద్ది రోజుల్లో అన్నయ్య తప్పకుండా కోలుకుంటాడు. తనంతటి తానే లేచి తిరగగలుగుతాడు. ప్రారంభం కాకపోతే ఏమిట్రా ఇది? అత్తయ్య ప్లీజ్, ఆ వరలక్ష్మీదేవి కరుణించి నా పసుపు కుంకుమల్ని కాపాడింది. చాలు, నాకు ఈ సంతోషం చాలు. ఇక మీదట నా భర్తకి తోడు నీడ అన్నీ నేనే అవుతాను. కంటికి రెప్పలా చూసుకుంటాను. ధైర్యంగా ఉండండి. అమ్మా, అన్నయ్యని రెస్ట్ తీసుకొని. పదన్నపూర్ణ, అమ్మ అర్చన, జాగ్రత్తగా చూసుకో అమ్మా. నీకేమైనా అవసరమైతే పిలు, ఏ టైం అయినా సరే. అలాగే. ఇప్పుడు ఎలా ఉందండి? ఏం కావాలన్నా నన్ను అడగండి. ఏం నటిస్తున్నావే? వాడేమో ఏం కావాలన్నా పిలు, ఏ టైం అయినా సరే అంటాడు. నువ్వేమో ఎలా ఉందండి, ఏం కావాలన్నా నాతో చెప్పండి అంటావు. ఇద్దరు ఇద్దరే వంచకులు, నొయవంచకులు.
ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ అయిపోయింది? లల్లిని కిడ్నాప్ చేయించి హత్య చేయబడింది అనే కలరింగ్ ఇచ్చి ఆ నేరాన్ని అర్చన మీదికి తోసేస్తే దాని కాపురం కాలి బూడిదైపోతుంది. బావగారికి అది శాశ్వతంగా దూరం అయిపోయి కుళ్ళి కుళ్ళి చస్తుంది అనుకుంటే ఇలా ఇలా ఎందుకు జరిగింది? ఏం చేస్తాం బేబీ, తానొకటి అనుకుంటే ఆ పైవాడి ఇంకోలా అనుకుంటాడు అంటారు కదా. మమ్మీ, వేదాంతం చెప్పకు, ముళ్ళు మండిపోతోంది. అనుమానించిన బావగారే అర్చన తప్పేమీ లేదని క్షమాపణ కోరడం, జైలు శిక్షని తప్పించుకొని బయట పడినందుకు దానికి అందరూ హారతులు పట్టడం, దాని మొగుడు దానికి ఇంకా దగ్గరైతే నిజం తెలుసుకున్న కృష్ణ నాకు ఇంకా ఇంకా దూరం అయిపోవడం, చచ్చా తలుచుకుంటేనే గుండె రగిలిపోతోంది. అన్నిటికీ మించి ఆఖరి అస్త్రంగా నేను ప్రయోగించిన అర్చన కృష్ణల లవ్ అఫేర్ ఫోటోలు ఏ మాత్రం ఫలితాన్నిచ్చాయో ఇంకా అర్థం కాకపోవడం, జరిగిన యాక్సిడెంట్ వల్ల తనంతట తానుగా కదల్లేని స్థితికి చేరిన బావగారికి అర్చన సేవలు చేసే నెపంతో మరింతగా దగ్గరైపోయే అవకాశాన్ని చేజిక్కించుకోవటం. ఎందుకు మమ్మీ అన్ని దానికి అనుకూలంగాను నాకు వ్యతిరేకంగాను జరుగుతున్నాయి? దాని అదృష్ట రేఖ అంత గొప్పగా ఉందా, లేక నా ఈ చేతి రేఖలు అంత చెత్తగా ఉన్నాయా? నాకు కూడా ఎందుకో అనుమానంగానే ఉంది. ఎందుకైనా మంచిది ఓసారి నీ జాతక చక్రం చూపించడానికి సిద్ధాంతి గారిని పిలిపించమంటావా? సిద్ధాంతి గారు వస్తే మాత్రం, జాతక చక్రాన్ని చూస్తే మాత్రం ఏం చెప్తారు? ఈ హస్తరేఖల్లో దోషం ఉందనేగా. అందుకే ఎవ్వరూ అక్కర్లేదు, నా అదృష్ట రేఖని నేనే మార్చుకుంటాను. ఆ దేవుడు నిర్ణయాన్ని కూడా నేనే తిరగరాస్తాను. మమ్మీ వదులు! సౌందర్య, మమ్మీ ప్లీజ్! ఏం నువ్వు చేస్తున్న పని? మమ్మీ వదులు! మమ్మీ సౌందర్య, ఏంటి నువ్వు చేస్తున్నది? వదులు మమ్మీ! సృష్టికి ప్రతి సృష్టి చేయడం, అరచేతిలో రేఖల్ని చెక్కేసి నుదుటి రాతని మార్చేసుకోవడం, అంతేగా సౌందర్య? డాడీ! ఏమ్మా, నీకు కూడా కోపం నీ ముక్కు మీదే ఉంటుంది కాబట్టి అలనాటి ఋషి విశ్వామిత్రుడంత గొప్పదాని అనుకుంటున్నావా? అరచేతిలో రేఖలు చెక్కేసుకుంటే నుదుటి రాత మారిపోతుంది అని ఏ బ్రహ్మర్షి చెప్పాడమ్మా నీకు? ఏమండి, అసలే దానికి మండిపోతుంటే ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన తప్పుడు సలహాల్ని పాటించడం వల్లే ఇవాళ నీ కూతురు ఇలా పుట్టింట్లో పడి ఏడుస్తూ బతకాల్సిన గతి పట్టింది అంటున్నా. కోరి చేసుకున్న వాణ్ణి దూరం చేసుకుని పిచ్చి పట్టినట్టు తన చేతి రేఖల్ని తానే చెరిపేసుకోవాలన్నంత వెర్రిదైపోయింది అంటున్నా. డాడీ! అరచేతిలో గీతల్ని చెరిపేసుకున్నంత మాత్రాన చేతులారా నరకం చేసుకున్న బతుకు స్వర్గం అయిపోదు. చూడమ్మా, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని గింజుకుపోతూ అడిగావే, నీ ప్రశ్నకి జవాబు నీ మమ్మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. నీ కాపురాన్ని బాగు చేసుకునే అవకాశం ఇంకా నీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకో. ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల రాంప్రసాద్కి అంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసినా ఒక్కసారి వెళ్ళి పలకరించడానికి కూడా ధైర్యం చేయలేకుండా ఉన్నాను. వియంకుడి కళ్ళల్లోకి సూటిగా చూసే సాహసం చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నాను. నీ వల్ల మన రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరం కాకూడదని నీకు ఏ మాత్రం అనిపించినా ఒక్కసారి నువ్వు ఆ ఇంటికి వెళ్ళి తీరాలి. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఆ ఇంటి కోడలిగా కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద సానుభూతిని చూపించాలి, పలకరించాలి.
తర్వాతే మేం వెళ్తే మర్యాదగా ఉంటుంది. మా పెద్దరికానికి కాస్తంతైనా గౌరవం దక్కుతుంది. బాగా ఆలోచించుకో. మీ మమ్మీ తప్పుడు సలహాలు వింటూ ఇంకా ఇక్కడే ఉంటావో, చేసిన తప్పుల్ని తెలుసుకుని నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకుంటావో నీ ఇష్టం.